బిగ్ బాస్ ఎక్కడుండి రాకలు నువ్వు వేసినప్పుడు కనపడట్లేదు నీ రాకలు ఏం చేసావురా ఈ 14 వారాలు. బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ గ్రాండ్ ఫినాలేకి ఇంకా 4 రోజులే ఉంది. ఈ ఆదివారం ఫైనల్ జరగబోతోంది. దీంతో చివరి వారం ఆద్యంతం సరదా టాస్క్లతో అలరిస్తున్నారు. తెలీదు డెమోన్ అన్నప్పుడు అనకు. వాళ్ళు ముగ్గురు అటాక్ చేస్తాను అన్నాం. మా ముగ్గురు అటాకే చేయలేదే. బిగ్ బాస్ కూడా ఎంటర్టైన్లు చేసే టాస్కులు ఇస్తున్నారు. ఇక బుధవారం ఎపిసోడ్ లో ఓ టాస్క్ తో పాటు ఇమాన్యుయల్ చేత జాతకం చెప్పించారు. ఇమాన్యుల్ గురించి చెప్పారు, నాకు కాబోయే ఆయన గురించి చెప్పండి. నీ కాబోయే హస్బెండ్ ఉండాల్సిన క్వాలిటీస్ అవి. అనంతరం ఇమాన్యుయల్ సక్సెస్ జర్నీని చూపించారు. చివరి వారంలో టాప్ 5 కంటెస్టెంట్ల అల్టిమేట్ జర్నీని చూపించారు. బిగ్ బాస్ వారిని కీర్తించారు, గొప్పగా కూడా చెబుతారు. అందులో భాగంగా మొదటిగా ఇమాన్యుయల్ గురించి చెప్పారు. ఇక బుధవారం ఎపిసోడ్ లో మొదట బాల్ అంటించే టాస్క్ ఇచ్చారు. ప్లేయర్ ఆఫ్ ది డేలో భాగంగా సంజనాని విన్నర్ గా ప్రకటించారు. ఆమెకి ఇంటి నుంచి సందేశం వచ్చింది. సంజన చెల్లి నిక్కి గల్రాని తన సందేశాన్ని పంపించింది. 3 వారాల్లోనే వస్తామనుకున్నాం, ఇన్ని రోజులు ఉంటామని భావించలేదు అని ఆ వీడియోలో తెలిపింది. చాలా బాగా గేమ్ ఆడుతున్నామని చెప్పింది. ఇమాన్యుయల్ని బాగా చూసుకోవాలని చెప్పింది. కప్తో రావాలని ఆమె పేర్కొంది. ఆమె కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలిపింది నిక్కి. నీకు ఎక్కువ ఇష్టపడేది ఆవిడే. ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫినాలే. ఇక అనంతరం బిగ్ బాస్ ఇమాన్యుయల్ కి సరదా నవ్వుల టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఆయన ఇతర కంటెస్టెంట్ల జాతకాలు చెప్పాల్సి ఉంటుంది. ఈ ఎపిసోడ్ ఆద్యంతం నవ్వులు పోయించింది. పవన్ గురించి చెబుతూ రేఖలు అరిగిపోయాయని నవ్వులు పోయించాడు. ఇక రీతు ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆమె వెళ్లిపోయాక లైఫ్ మారిపోయిందన్నాడు. తనూజకి పెళ్లి రేఖ ఉందని, వచ్చేవాడు మంచివాడని, 6 ప్యాక్ ఉండదని, జుట్టు ఉండదని, కానీ చాలా మంచివాడని చెప్పాడు. పక్కన ఉండే వాళ్ళ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఇప్పుడు నీ పక్కన లేరు కాబట్టి నీ ఫ్యూచర్ చాలా బాగుంది. ఇక సంజన పరుగు తీశాడు. ఆమె 3వ వారంలో వెళ్లాల్సి వచ్చిందని, లక్కీగా బతికిపోయిందని తెలిపాడు. అలాగే గుడ్ల దొంగతనం గురించి కూడా చెప్పాడు. తన భర్త ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాడని, నువ్వు వెళ్ళాక ఆయనకు నరకమే అని తెలిపాడు. ఇక కళ్యాణ్ గురించి చెబుతూ రేఖలే లేవని, అసలు చెయ్యలేదని చెప్పి నవ్వులు పోయించాడు. ఆ తర్వాత అందరూ కలిసి ఇమాన్యుయల్ జాతకం చెప్పడం విశేషం. వాడి చేతిలో రేఖలు లేదు, అసలు నీకు చెయ్యలేదు. ఇక అనంతరం ఇమాన్యుయల్ కి గ్రాండ్ గా స్వాగతం పలుకుతూ బిగ్ బాస్ జర్నీని చూపించారు. ఇమ్ము గురించి చెప్పారు. ప్రతి ఒక్కరికి అనుభవంలోకి వస్తేనే జీవితం మరింత నిండుగా ఆసక్తిగా మారుతుందని, బాధ, నిరాశ, ఓటమి అనే ఎమోషన్స్ నుంచి మనిషి తప్పించుకోవాలని చూస్తారు. కానీ అది సాధ్యం కాదు. వాటిని మర్చిపోయే ఎమోషన్ ఆనందం. దానికి తన మన అనే భేదాలు లేవు. అందరినీ ఎంటర్టైన్ చేసేవారిని దేవుడు ఎప్పుడూ మంచిగానే చూసుకుంటాడు. అన్నీ లభిస్తుంటాయి. చిన్నప్పటి నుంచి కష్టాలను అనుభవించిన వాళ్ళకి ఓ చిన్న చిరునవ్వు బలమెంతో తెలుస్తుంది. ఈ ఇంట్లో మీరు బలంగా ముందుకు సాగారు. మాటలనే ఆయుధాలుగా మలుచుకున్నారు. తెలివితేటలే మీ గేమ్ ప్లాన్. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విషయంలో మీ హౌస్లో మీకంటే ఎక్కువగా ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడూ నిజాయితీగా ఉంటూ మంచి వైపు నిలిచారు. ప్రతిభకి చదువు, జుట్టు, ఆడంబరాలు అవసరం లేదని చాటి చెప్పినట్టు తెలిపారు బిగ్ బాస్. ఇక కమెడియన్గా ఇంట్లోకి అడుగుపెట్టి హీరోగా బయటకు రావాలనే అమ్మ కోరికను నిజం చేశారని తెలిపారు బిగ్ బాస్. ఇమ్ము లేకపోతే హౌస్లో ఎంటర్టైన్మెంట్ లేదనేలా తెలిపారని బిగ్ బాస్ ఇమాన్యుయల్ని పొగిడాడు. ఈ సందర్భంగా ఆయన జర్నీని తెలిపే ఏవిని చూపించారు. అది చూసి ఎమోషనల్ అయ్యాడు ఇమాన్యుయల్. తాను ఇక్కడికి వస్తానని అస్సలు అనుకోలేదని, ఓట్లు వేసి ఇంత దూరం తీసుకొచ్చిన ఆడియన్స్ కి ధన్యవాదాలు తెలిపారు. మిమ్మల్ని ఇలానే ఎంటర్టైన్ చేస్తూ ఉంటానని, నవ్విస్తానని, ఇలానే నన్ను ప్రోత్సహిస్తే కట్టె కాలే వరకు ఎంటర్టైన్ చేస్తానని తెలిపాడు ఇమ్ము. 100 ఆలోచనలతో బిగ్ బాస్ షోకి వచ్చిన తనకు ఆ సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా సపరేట్ గా డెకరేట్ చేయించిన గార్డెన్ లో ఫోటోలు చూసుకొని ఎమోషనల్ అయ్యాడు ఇమాన్యుయల్. ముఖ్యంగా అమ్మతో దిగిన ఫోటోను చూసి సంబరపడిపోయాడు బిగ్ బాస్. ఎక్కడుండి రాకలు నువ్వు వేసినప్పుడు కనపడట్లేదు నీ రాకలు ఏం చేసావురా ఈ 14 వారాలు. బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ గ్రాండ్ ఫినాలేకి ఇంకా 4 రోజులే ఉంది. ఈ ఆదివారం ఫైనల్ జరగబోతోంది. దీంతో చివరి వారం ఆద్యంతం సరదా టాస్క్లతో అలరిస్తున్నారు. తెలీదు డెమోన్ అన్నప్పుడు అనకు. వాళ్ళు ముగ్గురు అటాక్ చేస్తాను అన్నాం. మా ముగ్గురు అటాకే చేయలేదే. బిగ్ బాస్ కూడా ఎంటర్టైన్లు చేసే టాస్కులు ఇస్తున్నారు. ఇక బుధవారం ఎపిసోడ్ లో ఓ టాస్క్ తో పాటు ఇమాన్యుయల్ చేత జాతకం చెప్పించారు. ఇమాన్యుల్ గురించి చెప్పారు, నాకు కాబోయే ఆయన గురించి చెప్పండి. నీ కాబోయే హస్బెండ్ ఉండాల్సిన క్వాలిటీస్ అవి. అనంతరం ఇమాన్యుయల్ సక్సెస్ జర్నీని చూపించారు. చివరి వారంలో టాప్ 5 కంటెస్టెంట్ల అల్టిమేట్ జర్నీని చూపించారు. బిగ్ బాస్ వారిని కీర్తించారు, గొప్పగా కూడా చెబుతారు. అందులో భాగంగా మొదటిగా ఇమాన్యుయల్ గురించి చెప్పారు. ఇక బుధవారం ఎపిసోడ్ లో మొదట బాల్ అంటించే టాస్క్ ఇచ్చారు. ప్లేయర్ ఆఫ్ ది డేలో భాగంగా సంజనాని విన్నర్ గా ప్రకటించారు. ఆమెకి ఇంటి నుంచి సందేశం వచ్చింది. సంజన చెల్లి నిక్కి గల్రాని తన సందేశాన్ని పంపించింది. 3 వారాల్లోనే వస్తామనుకున్నాం, ఇన్ని రోజులు ఉంటామని భావించలేదు అని ఆ వీడియోలో తెలిపింది. చాలా బాగా గేమ్ ఆడుతున్నామని చెప్పింది. ఇమాన్యుయల్ని బాగా చూసుకోవాలని చెప్పింది. కప్తో రావాలని ఆమె పేర్కొంది. ఆమె కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలిపింది నిక్కి. నీకు ఎక్కువ ఇష్టపడేది ఆవిడే.
All the best for the finale. ఇక అనంతరం బిగ్ బాస్ ఇమాన్యుయల్ కి సరదా నవ్వుల టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఆయన ఇతర కంటెస్టెంట్ల జాతకాలు చెప్పాల్సి ఉంటుంది. ఈ ఎపిసోడ్ ఆద్యంతం నవ్వులు పోయించింది. పవన్ గురించి చెబుతూ రేఖలు అరిగిపోయాయని నవ్వులు పోయించాడు. ఇక రీతు ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆమె వెళ్లిపోయాక లైఫ్ మారిపోయిందన్నాడు. తనూజకి పెళ్లి రేఖ ఉందని, వచ్చేవాడు మంచివాడని, సిక్స్ ప్యాక్ ఉండదని, జుట్టు ఉండదని, కానీ చాలా మంచివాడని చెప్పాడు. పక్కనుండే వాళ్ళ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఇప్పుడు నీ పక్కన లేరు కాబట్టి నీ ఫ్యూచర్ చాలా బాగుంది. ఇక సంజన పరుగు తీశాడు. ఆమె 3వ వారంలో వెళ్లాల్సి వచ్చిందని, లక్కీగా బతికిపోయిందని తెలిపాడు. అలాగే గుడ్ల దొంగతనం గురించి కూడా చెప్పాడు. తన భర్త ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాడని, నువ్వు వెళ్ళాక ఆయనకు నరకమే అని తెలిపాడు. ఇక కళ్యాణ్ గురించి చెబుతూ రేఖలే లేవని, అసలు చెయ్యలేదని చెప్పి నవ్వులు పోయించాడు. ఆ తర్వాత అందరూ కలిసి ఇమాన్యుయల్ జాతకం చెప్పటం విశేషం. వాడి చేతిలో రేఖలు లేదు, అసలు నీకు చెయ్యలేదు. ఇక అనంతరం ఇమాన్యుయల్ కి గ్రాండ్ గా స్వాగతం పలుకుతూ బిగ్ బాస్ జర్నీని చూపించారు. ఇమ్ము గురించి చెప్పారు. ప్రతి ఒక్కరికి అనుభవంలోకి వస్తేనే జీవితం మరింత నిండుగా ఆసక్తిగా మారుతుందని, బాధ, నిరాశ, ఓటమి అనే ఎమోషన్స్ నుంచి మనిషి తప్పించుకోవాలని చూస్తారు. కానీ అది సాధ్యం కాదు. వాటిని మర్చిపోయే ఎమోషన్ ఆనందం. దానికి తన మన అనే భేదాలు లేవు. అందరినీ ఎంటర్టైన్ చేసేవారిని దేవుడు ఎప్పుడూ మంచిగానే చూసుకుంటాడు. అన్నీ లభిస్తుంటాయి. చిన్నప్పటి నుంచి కష్టాలను అనుభవించిన వాళ్ళకి ఓ చిన్న చిరునవ్వు బలమెంతో తెలుస్తుంది. ఈ ఇంట్లో మీరు బలంగా ముందుకు సాగారు. మాటలనే ఆయుధాలుగా మలుచుకున్నారు. తెలివితేటలే మీ గేమ్ ప్లాన్. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విషయంలో మీ హౌస్లో మీకంటే ఎక్కువగా ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడూ నిజాయితీగా ఉంటూ మంచి వైపు నిలిచారు. ప్రతిభకి చదువు, జుట్టు, ఆడంబరాలు అవసరం లేదని చాటి చెప్పినట్టు తెలిపారు బిగ్ బాస్. ఇక కమెడియన్గా ఇంట్లోకి అడుగుపెట్టి హీరోగా బయటకు రావాలనే అమ్మ కోరికను నిజం చేశారని తెలిపారు బిగ్ బాస్. ఇమ్ము లేకపోతే హౌస్లో ఎంటర్టైన్మెంట్ లేదనేలా తెలిపారని బిగ్ బాస్ ఇమాన్యుయల్ని పొగిడాడు. ఈ సందర్భంగా ఆయన జర్నీని తెలిపే ఏవీని చూపించారు. అది చూసి ఎమోషనల్ అయ్యాడు ఇమాన్యుయల్. తాను ఇక్కడికి వస్తానని అస్సలు అనుకోలేదని, ఓట్లు వేసి ఇంత దూరం తీసుకొచ్చిన ఆడియన్స్కి ధన్యవాదాలు తెలిపారు. మిమ్మల్ని ఇలానే ఎంటర్టైన్ చేస్తూ ఉంటానని, నవ్విస్తానని, ఇలానే నన్ను ప్రోత్సహిస్తే కట్టే కాలే వరకు ఎంటర్టైన్ చేస్తానని తెలిపాడు ఇమ్ము. 100 ఆలోచనలతో బిగ్ బాస్ షోకి వచ్చిన తనకు ఆ సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా సపరేట్గా డెకరేట్ చేయించిన గార్డెన్లో ఫోటోలు చూసుకొని ఎమోషనల్ అయ్యాడు ఇమాన్యుయల్. ముఖ్యంగా అమ్మతో దిగిన ఫోటోని చూసి సంబరపడిపోయాడు బిగ్ బాస్. ఎక్కడుండి రేఖలు? నువ్వు వేసినప్పుడు కనపడట్లేదు నీ రేఖలు. ఏం చేసావురా ఈ 14 వారాలు? బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ గ్రాండ్ ఫినాలేకి ఇంకా 4 రోజులే ఉంది. ఈ ఆదివారం ఫైనల్ జరగబోతోంది. దీంతో చివరి వారం ఆద్యంతం సరదా టాస్క్లతో అలరిస్తున్నారు. తెలీదు డెమోన్ అన్నప్పుడు అడక్కు. వాళ్ళు ముగ్గురు అటాక్ చేస్తే అటాక్ చేస్తాను అన్నాం. మా ముగ్గురు అటాకే చేయలేదే. బిగ్ బాస్ కూడా ఎంటర్టైన్లు చేసే టాస్కులు ఇస్తున్నారు. ఇక బుధవారం ఎపిసోడ్లో ఓ టాస్క్తో పాటు ఇమాన్యుయల్ చేత జాతకం చెప్పించారు. ఇమాన్యుయల్ గురించి చెప్పారు. నా కాబోయే ఆయన గురించి చెప్పండి. నీ కాబోయే హస్బెండ్కి ఉండాల్సిన క్వాలిటీస్ అవి. అనంతరం ఇమాన్యుయల్ సక్సెస్ జర్నీని చూపించారు. చివరి వారంలో టాప్ 5 కంటెస్టెంట్ల అల్టిమేట్ జర్నీని చూపించారు. బిగ్ బాస్ వారిని కీర్తించారు, గొప్పగా కూడా చెబుతారు. అందులో భాగంగా మొదటిగా ఇమాన్యుయల్ గురించి చెప్పారు. ఇక బుధవారం ఎపిసోడ్లో మొదట బాల్ అంటించే టాస్క్ ఇచ్చారు. ప్లేయర్ ఆఫ్ ది డేలో భాగంగా సంజనాని విన్నర్గా ప్రకటించారు. ఆమెకి ఇంటి నుంచి సందేశం వచ్చింది. సంజన చెల్లి నిక్కీ గల్రాని తన సందేశాన్ని పంపించింది. 3 వారాల్లోనే వస్తామనుకున్నాం, ఇన్ని రోజులు ఉంటామని భావించలేదు అని ఆ వీడియోలో తెలిపింది. చాలా బాగా గేమ్ ఆడుతున్నామని చెప్పింది. ఇమాన్యుయల్ని బాగా చూసుకోవాలని చెప్పింది. కప్తో రావాలని ఆమె పేర్కొంది. ఆమె కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలిపింది నిక్కీ. మీకు ఎక్కువ ఇష్టపడేది ఆవిడే. All the best for the finale. ఇక అనంతరం బిగ్ బాస్ ఇమాన్యుయల్ కి సరదా నవ్వుల టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఆయన ఇతర కంటెస్టెంట్ల జాతకాలు చెప్పాల్సి ఉంటుంది. ఈ ఎపిసోడ్ ఆద్యంతం నవ్వులు పోయించింది. పవన్ గురించి చెబుతూ రేఖలు అరిగిపోయాయని నవ్వులు పోయించాడు. ఇక రీతు ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆమె వెళ్లిపోయాక లైఫ్ మారిపోయిందన్నాడు. తనూజకి పెళ్లి రేఖ ఉందని, వచ్చేవాడు మంచివాడని, సిక్స్ ప్యాక్ ఉండదని, జుట్టు ఉండదని, కానీ చాలా మంచివాడని చెప్పాడు. పక్కనుండే వాళ్ళ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఇప్పుడు నీ పక్కన లేరు కాబట్టి నీ ఫ్యూచర్ చాలా బాగుంది. ఇక సంజన పరుగు తీశాడు. ఆమె 3వ వారంలో వెళ్లాల్సి వచ్చిందని, లక్కీగా బతికిపోయిందని తెలిపాడు. అలాగే గుడ్ల దొంగతనం గురించి కూడా చెప్పాడు. తన భర్త ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాడని, నువ్వు వెళ్ళాక ఆయనకు నరకమే అని తెలిపాడు. ఇక కళ్యాణ్ గురించి చెబుతూ రేఖలే లేవని, అసలు చెయ్యలేదని చెప్పి నవ్వులు పోయించాడు. ఆ తర్వాత అందరూ కలిసి ఇమాన్యుయల్ జాతకం చెప్పటం విశేషం. వాడి చేతిలో రేఖలు లేదు, అసలు నీకు చెయ్యలేదు. ఇక అనంతరం ఇమాన్యుయల్ కి గ్రాండ్ గా స్వాగతం పలుకుతూ బిగ్ బాస్ జర్నీని చూపించారు. ఇమ్ము గురించి చెప్పారు. ప్రతి ఒక్కరికి అనుభవంలోకి వస్తేనే జీవితం మరింత నిండుగా ఆసక్తిగా మారుతుందని, బాధ, నిరాశ, ఓటమి అనే ఎమోషన్స్ నుంచి మనిషి తప్పించుకోవాలని చూస్తారు. కానీ అది సాధ్యం కాదు. వాటిని మర్చిపోయే ఎమోషన్ ఆనందం. దానికి తన మన అనే భేదాలు లేవు. అందరినీ ఎంటర్టైన్ చేసేవారిని దేవుడు ఎప్పుడూ మంచిగానే చూసుకుంటాడు. అన్నీ లభిస్తుంటాయి. చిన్నప్పటి నుంచి కష్టాలను అనుభవించిన వాళ్ళకి ఓ చిన్న చిరునవ్వు బలమెంతో తెలుస్తుంది.
ఈ ఇంట్లో మీరు బలంగా ముందుకు సాగారు, మాటలనే ఆయుధాలుగా మలుచుకున్నారు, తెలివితేటలే మీ గేమ్ ప్లాన్. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విషయంలో మీ హౌస్లో మీకంటే ఎక్కువగా ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడూ నిజాయితీగా ఉంటూ మంచి వైపు నిలిచారు. ప్రతిభకి చదువు, జుట్టు, ఆడంబరాలు అవసరం లేదని చాటి చెప్పినట్టు తెలిపారు బిగ్ బాస్. ఇక కమెడియన్గా ఇంట్లోకి అడుగుపెట్టి హీరోగా బయటకు రావాలనే అమ్మ కోరికను నిజం చేశారని తెలిపారు బిగ్ బాస్. ఇమ్ము లేకపోతే హౌస్లో ఎంటర్టైన్మెంట్ లేదనేలా తెలిపారని బిగ్ బాస్ ఇమాన్యుయల్ని పొగిడాడు. ఈ సందర్భంగా ఆయన జర్నీని తెలిపే ఏవిని చూపించారు. అది చూసి ఎమోషనల్ అయ్యాడు ఇమాన్యుయల్. తాను ఇక్కడికి వస్తానని అస్సలు అనుకోలేదని, ఓట్లు వేసి ఇంత దూరం తీసుకొచ్చిన ఆడియన్స్కి ధన్యవాదాలు తెలిపారు. మిమ్మల్ని ఇలానే ఎంటర్టైన్ చేస్తూ ఉంటానని, నవ్విస్తానని, ఇలానే నన్ను ప్రోత్సహిస్తే కట్టె కాలే వరకు ఎంటర్టైన్ చేస్తానని తెలిపాడు ఇమ్ము. 100 ఆలోచనలతో బిగ్ బాస్ షోకి వచ్చిన తనకు ఆ సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా సపరేట్గా డెకరేట్ చేయించిన గార్డెన్లో ఫోటోలు చూసుకొని ఎమోషనల్ అయ్యాడు ఇమాన్యుయల్. ముఖ్యంగా అమ్మతో దిగిన ఫోటోను చూసి సంబరపడిపోయాడు.